ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గానీ, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గానీ, లేకపోతే మంత్రులు గానీ రోజు చెప్తున్న మాట ఏంటంటే, ఖజానా ఖాళీగా ఉంది. ఇప్పుడు రేపు 1వ తారీఖున జీతాలు వేయాలని కూడా కొన్ని వేల కోట్లు అప్పులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ కొన్ని బాండ్లు తాకట్టు పెట్టి అప్పులు కూడా తీసుకున్నారు. ఇంకా జీతాలు పూర్తిగా చెల్లించాలన్నా, పెన్షన్ చెల్లించాలన్నా ఇంకా అప్పులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని రోజు చెప్తున్న మాట. అయితే రామోజీరావు గారి సంస్మరణ సభ కోసం 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, రామోజీరావు గారి సొంత పత్రిక అయిన ఈనాడులో వాళ్ళకే డబ్బులిచ్చి వాళ్ళ పత్రికలో ఒక ఫుల్ పేజీ ప్రకటన పెట్టేసి 5 కోట్ల రూపాయలు చెల్లించిన సందర్భాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈనాడుకు 5 కోట్లు, ఆంధ్రజ్యోతి పేపర్లో ఆ ప్రకటన ఇచ్చేందుకు వాళ్ళకి 5 కోట్లు. ఇది సమాచార శాఖ డైరెక్ట్గా చెల్లించిన సొమ్ము. ఎందుకంటే కింద సమాచార శాఖ నుంచి వాళ్ళే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రకటించుకున్నారు కాబట్టి ఇది చేసిన పని. మరి ఈనాడు పేపర్లో అదే రామోజీరావు గారి కోసం సంతాపాన్ని సూచిస్తూ 5 కోట్లు, ఆంధ్రజ్యోతి పేపర్లో పాపం రాధాకృష్ణ ఫీల్ అవుతాడని చెప్పేసి అక్కడ ఒక 5 కోట్లు, టోటల్గా 10 కోట్లు, మళ్ళీ సంస్మరణ సభ అంటూ 12 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించిన దాఖలాలు నిన్న మనం చూసాం. రామోజీరావు ఏమైనా ప్రభుత్వ మనిషా, లేకపోతే ఒక ఉన్నత స్థానంలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తా, లేకపోతే మిలిటరీలో కానీ, లేకపోతే దేశ రక్షణ రంగంలో కానీ సేవలు చేసిన వ్యక్తా? ప్రజల సొమ్ముతో రామోజీ ఫిలిం సిటీని కట్టించుకొని, రామోజీ ఫిలిం సిటీ కోసం ప్రభుత్వం కొన్ని 100 ఎకరాలు అక్రమంగా దోచిపెడితే, మరికొన్ని 100 ఎకరాలు కబ్జా చేసి రామోజీ ఫిలిం సిటీని నిర్మించిన గనుడు రామోజీరావు. అంతేకాకుండా పోనీ నిర్మించాడు, ప్రభుత్వం ఇచ్చింది, కొంచెం కబ్జా చేశాడు, నిర్మించుకున్నాడు. పోనీ అక్కడికి వెళ్ళైనా లోపలికి వెళ్ళడానికి ఏమైనా ఉచిత ప్రవేశమా? అక్కడికి దారి సరిగా లేదంటూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేవలం రామోజీ సిటీ కోసమే ఫ్లైఓవర్ కూడా నిర్మించిన సందర్భం ప్రభుత్వ ఖజానా నుంచి మనం చూసాం. అంటే రామోజీరావు కోసం ఎంత ప్రభుత్వ ధనమైనా దోచిపెట్టవచ్చు. ఎందుకంటే ఆదర్శవంతమైన జర్నలిస్టు, పత్రికాధిపతి కాబట్టి. ఈయన ఎంతటి ఆదర్శవంతమైన జర్నలిస్ట్ అంటే ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి అధినేత అయిన రామారావు గారికి, రామోజీరావు గారికి పడకపోతే చంద్రబాబు నాయుడిని హైలైట్ చేయాలని, చంద్రబాబు నాయుడిని రామారావు గారికి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావాలనే ఉద్దేశంతో రామారావు గారి మీద నెగిటివ్ కామెంట్లు పెట్టి, నెగిటివ్ కార్టూన్లు వేసి ఆయన ఎంత హీనంగా చిత్రీకరించి, రామారావు గారు ఎన్టీఆర్ అనే వ్యక్తి స్త్రీలోలుడు, స్త్రీల కోసం ఎంతకైనా తెగించేస్తాడు, ఎంతకైనా దిగజారిపోతాడంటూ నీచంగా రాసి చంద్రబాబు నాయుడిని అధికారంలో తెచ్చిన వ్యక్తి రామోజీరావు. పాపం చంద్రబాబు నాయుడు అధికారంలో తెచ్చారు కాబట్టి, అప్పటి ఎమ్మెల్యేలను కొలడానికి డబ్బు సాయం చేశారు కాబట్టి, పత్రికాముఖంగా చాలా సాయం చేశారు. రామారావు గారి మీద నెగిటివ్ ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు హైలైట్ చేశారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి కొన్ని 100 కోట్ల రూపాయలు భూముల రూపంలోనూ ప్రభుత్వ ఖజానా నుంచి కూడా మళ్లించిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఖజానా నుంచి కూడా ఇప్పుడు ఖర్చు పెట్టిన సందర్భం. ఆయన చాలా పేదవాడు కాబట్టి, రామోజీరావు అనే వ్యక్తి పేదవాడు కాబట్టి, దేశానికి అత్యున్నతమైన సేవ చేశాడు కాబట్టి ఈ పురస్కారాలు, ఈ డబ్బు సాయం ఏ పేపర్నైతే నడిపాడో, ఏ పేపర్నైతే ఉపయోగించుకొని, ఏ జర్నలిజాన్ని అయితే ఉపయోగించుకొని తనకు నచ్చని వాళ్ళ మీద విషం కక్కాడో, ఎన్టీఆర్తో సహా వైఎస్ రాజశేఖర రెడ్డితో సహా అప్పుడు ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి వీళ్ళందరితో పాటు రాజశేఖర రెడ్డి గారి మీద, ఇప్పుడు ఆయన తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇబ్బడి ముబ్బడిగా విషం కక్కేసి తనకి అన్ని విధాలుగా సాయం చేస్తున్న, దోచిపెడుతున్న చంద్రబాబు నాయుడు గారికి హైలైట్ చేయడానికి ఆయన నిరంతరం పడిపోయారు కాబట్టి, ఆయన ఒక నికార్సైన జర్నలిస్ట్ కాబట్టి ఇలాగ దోచిపెట్టడం ప్రభుత్వ ఖజానా నుంచి. ఇప్పుడు ఒకవైపు ఏమో అప్పుల భారం పెరిగిపోతుందని చెప్పేసి అప్పుల కోసం పరిగెడుతూ, ఇంకొక పక్క 5 కోట్లు 12 కోట్లు 22 కోట్ల రూపాయలు ఒక దొంగ కోసం, నికార్సైన దొంగ కోసం
నికార్సైన చీటీల వ్యాపారం పెట్టి చాలామందికి ఎగనామం పెట్టి పేదవాళ్ళ జీవితాలతో ఆడుకున్న నికార్సైన దొంగ కోసం ఖర్చు పెడుతున్నారంటే వీళ్ళెంత నికార్సైన దొరలో మనకి ఇక్కడ అర్థమవుతుంది.